సర్కార్పై మంత్రి ఆర్టీఏ అస్త్రం. పలు శాఖలపై ఆయన బృందం దరఖాస్తులు. ఏకంగా సొంత శాఖపైనే అప్లికేషన్లు దాఖలు. ప్రధానంగా భూములు కేటాయింపులు టెండర్లపైన ఆరా. ఏ భూములు ఎవరికి ఏ కంపెనీ ఎంత కోటా చేసిందని కూపి. సమాచారం ఇవ్వకపోతే ఫోన్ చేసి మరీ ధమ్కీలు. భవిష్యత్తు ప్రణాళికలో భాగంగానే వివరాల సేకరణ ఇక ఉన్నటువంటి స్టార్ట్ అయిందిగా. సాధారణంగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు ఆర్టీఏ అస్త్రాన్ని ఉపయోగిస్తుంటాయి. పబ్లిక్ డొమైన్లో అందుబాటులో లేని సమాచారాన్ని ఆర్టీఏ ద్వారా తీసుకొని సర్కార్పై అటాక్ చేస్తుంటాయి. కానీ ఈ మధ్య ఓ మంత్రి ఆయన అనుచరులు సర్కార్పైన ఆర్టీఏలో దరఖాస్తులు పెట్టడం హాట్ టాపిక్గా మారింది. ఆ శాఖ ఈ శాఖ అనే తేడా లేకుండా సర్కార్ తీసుకున్న కీలకమైన నిర్ణయాలు గురించి తెలుసుకునేందుకు వరుసగా ఆర్టీఏ అప్లికేషన్లు పెడుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఒకవేళ అధికారులు ఇవ్వకపోతే సదరు అధికారులకు ఫోన్ చేసి ధమ్కీలు ఇస్తున్నట్టు టాక్. ప్రధానంగా వివిధ సంస్థల వ్యక్తులు కేటాయించిన భూములు వివరాలు అలాగే కాంట్రాక్ట్ పనుల కోసం దాఖలైన టెండర్ల వివరాలను ఆర్టీఏ ద్వారా అడుగుతున్నట్టు తెలిసినది. పనులు దక్కించుకునేందుకు ఎన్ని కంపెనీలు టెండర్లు వేశాయి, ఆయా కంపెనీలు సమర్పించిన టెక్నికల్ ఫైనాన్షియల్ బిడ్స్ వివరాలు ఇవ్వాలని దరఖాస్తులో పేర్కొన్నట్టు సమాచారం. జిల్లా డివిజన్ స్థాయి అధికారులు తమ పరిధిలోని సమాచారాన్ని ఇస్తున్న టాక్. కానీ కొందరు ఆఫీసర్లు సదరు ఆర్టీఏ అప్లికేషన్ స్పందించకుంటే మంత్రి అనుచరులు ఫోన్ చేసి తమదైన శైలిలో ధమ్కీలు ఇస్తున్నట్లు తెలిసినది. మాకే సమాచారం ఇవ్వట్లేదని కామన్ పబ్లిక్ ఎలా సతాయిస్తారో అర్థమవుతుంది. మేము అడిగిన సమాచారం ఇవ్వకపోతే ఊరుకోమని మాట్లాడుతున్నట్టు తెలిసింది. సొంత శాఖపై సైతం దరఖాస్తులు. ఇతర శాఖలో జరుగుతున్న కీలక విషయాలను తెలుసుకున్న సదరు మినిస్టర్ ఆర్టీఏ దరఖాస్తులు ఇవ్వడంతో పాటు ఆయన పరిధిలోని శాఖలో సైతం ఆర్టీఏ అప్లికేషన్ పెట్టడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆ జిల్లాకు చెందిన లీడర్లు కామెంట్ చేస్తున్నారు. తాము అడిగిన సమాచారం అధికారులు ఇవ్వనందుకు అలా చేస్తున్నారా లేక మరేదైనా ఉద్దేశం ఉందా అనే నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఒక పక్కన భయంకర పరిస్థితి. ఇక సొంత శాఖలోనే సొంత మంత్రులనే ఇలా సొంత మంత్రులు అదే శాఖలకు సంబంధించినటువంటి మంత్రులు కూడా ఆర్టీఏ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారంగా వాళ్ళు సమాచారం తీసుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా ఒకవేళ సమాచారం ఇవ్వకపోతే వాళ్ళకు ధమ్కీలు ఇచ్చి ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఎటు పోతుంది ఏమవుతుంది అన్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ చూడండి ఏ విధంగా ఉందో.